ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి మహాశైల జీవిత చరిత్ర 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం గురించి మరికొంత భాగాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. సమాధి అవస్థలో కాలాలు కానీ నామరూపాలు కానీ ఏవీ ఉండవు. ఆ సమయంలో అన్నీ కూడా ఏకకారమైపోతాయి. నామరూపాల సీమలో ఉన్నదల్లా నిత్యం లేదా సనాతన వస్తువు కాజాలదు. ఈ సందర్భంలో ఏం చెప్పేవారంటే, ఆత్మతత్వాన్వేషణలో మునిగిపోండి, సమాధి ద్వారా స్థిరావస్థను పొందండి. ఆ తర్వాత చూసినట్లయితే నామరూపాత్మకమైన జగత్తు ఎక్కడా ఉండదు. ఆ సమయంలో క్షుద్రమైన అహంబోధ అంటే నేను అనే ఎరుక లయమైపోయిన మీదట అఖండ స్థిర సత్తను మీ స్వరూపం మాదిరిగానే ప్రత్యక్షంగా చూస్తారు. ఏ జ్ఞానంలో ద్వైతం ఉందో లేదా ఏది రెంటిని చూస్తుందో అది తుచ్చమైన జ్ఞానం, అంటే తక్కువ రకమైన జ్ఞానం అన్నమాట. అది ఇంద్రియాల వల్ల కలిగిన జ్ఞానం. నేను భక్తుణ్ణి, నువ్వు భగవంతుడివి అన్నది కూడా తుచ్చ జ్ఞానమే. కానీ అన్నింటిలోనూ ఒకే ఆత్మసత్తను చూసే జ్ఞానమే యథార్థ జ్ఞానం. అన్నింటిలో ఉండే ఆత్మసత్తను వర్తమాన చంచల మనస్సు ద్వారా కానీ బుద్ధి ద్వారా కానీ గుర్తుపట్టను లేము, తెలుసుకోను లేము. వేదాంతం ప్రతిపాదించిన జ్ఞానం లేదా అనుభూతి కలిగిన మీదట కేవలం వ్యక్తి స్థానంలో లేదా ఏదో ఒక మూర్తి విశేషంలో ఈశ్వరత్వాన్ని ఆరోపించజాలం. ఆ సమయంలో అయితే అన్ని జీవుల్లోనూ అన్ని భూతాల్లోనూ ఈశ్వర దర్శనము కలుగుతుంది. ఈ దర్శనమే ఋషుల చిన్మయ ప్రత్యక్ష దర్శనం. అందులో హిందూ, ముసల్మాన్, క్రైస్తవాది లేదా బ్రాహ్మణ, శూద్ర, ఉచ్చ, నీచాది భేదాలు ఏవి కూడా ఉండవు. ఆ సమయంలో అంతటా మహాప్రాణాన్ని ప్రత్యక్షంగా దర్శించుకున్న తరువాత సర్వం బ్రహ్మమయం జగత్ అన్న ఎరుక మొలకెత్తుతుంది. యోగిరాజులు తాము బ్రాహ్మణ కులంలో పుట్టినవారైనప్పటికీ కూడా అన్ని విధాల భేదాభేద భావాల నుంచి విముక్తులై ఉండేవారు. వారి దగ్గర హిందూ, ముసల్మాన్, క్రైస్తవాదుల ఏ విధమైన వర్గ, వర్ణ, ధనిక, నిర్ధనిక భేదం అనేది కూడా ఉండేది కాదు. వారి ఇంట్లో అందరూ కూడా ఆశ్రయం పొందేవారు. అన్ని సాంప్రదాయాల వారు కూడా వారి దగ్గర దీక్ష తీసుకొని వారి దగ్గర శిష్యత్వం స్వీకరిస్తూ ఉండేవారు. వారు అన్ని రకాల కుసంస్కారాలను, సంకీర్ణ మనోవృత్తులను, ఆచారాలను అధిగమించి అన్ని ధర్మాల్లోనూ సమన్వయం స్థాపించడంలో సఫలత పొందారు. అంతేకాకుండా ప్రపంచంలోని అన్ని ధర్మాల మూల సత్యాన్ని ఒకే చోట దర్శించారు. వారి దృష్టిలో అందరూ అమృతపుత్రులే. ఒకరు చిన్న కాదు, ఒకరు పెద్ద కాదు. ఈ దృష్టిని బట్టి తెలియవచ్చేది ఏంటంటే, వారు భేదాభేద భావరహితులయ్యి అన్ని ధర్మాల్లోనూ సమన్వయం స్థాపించడంలో సఫలత చెందిన మహామానవులేనని చైతన్య మహాప్రభువు, కబీర్, నానక్, దయానంద వంటి వారని ఈ విషయంలో యోగిరాజుల ప్రాయోగిక జ్ఞానం అపూర్వంగా ఉండేది. సాధన ద్వారా ఆ స్థితిని పొందే సందర్భంలో వారు తమ 5వ నంబరు డైరీలో ఇలా రాసుకున్నారు. ఏంటంటే, ప్రాణాయామం ద్వారా కూటస్థ జ్యోతికి లోపల నీలివన్నె లోపల ఒక తెల్లటి చుక్క చూశాను. దాంట్లో ఒక మనిషిని చూశాను. అతనే పురుషోత్తముడు. అతనే అన్ని రకాల హిందూ, ఆంగ్లేయాది రూపాల్లో ఉన్నవాడు. మరోచోట ఇలా రాశారు. ఊపిరి తీసుకోవడానికి, బయటికి వదలడానికి మధ్యలో ఒకసారి నిలకడ వస్తుంది. అంటే ఊపిరి తీసుకోవడానికి చివర, బయటికి వదలడానికి మొదటి క్షణాల్లోనూ, ఊపిరి విడవడానికి చివర, తీసుకోవడానికి మొదట 2 సమయాల్లోనూ ఒక్కొక్కప్పుడు స్థిరత్వం అనేది వస్తుంది. ఆ స్థిరావస్థే అల్లా అంటే దేవుడు. కానీ ఆ స్థిరత్వం మీద ఎవరికి లక్ష్యం కానీ ధ్యానం కానీ లేదు. అల్లా అంటే ఖుదా, ఖుద్ లేదా ఆది అయినవాడు. ఖుద్ అంటే స్వయం లేదా మూలం అని అర్థం. ఉత్తమ ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తూ ఉండగా ప్రాణానికి కలిగే స్థిరావస్థే మూలం లేదా ఆది లేదా స్వయం. స్వధ అన్నది దాని పారిభాషిక సంజ్ఞ. ఇది అన్ని జీవుల్లోనూ ఉంది. ఆ స్వయం లేదా స్వయం స్వరూప స్థిర ప్రాణం తాలూకు చంచలత్వమే జీవ భావం.
స్థిర ప్రాణం నుంచే అన్నీ ఉత్పన్నమయ్యాయి. అదే ఆది పురుష బ్రహ్మ, అదే ఖుదా. పూరకానికి అంతంలోనూ, రేచకానికి ఆరంభంలోనూ, రేచకానికి అంతంలోనూ, పూరకానికి ఆదిలోనూ లభించే స్థిరావస్థ కేవలం యోగులకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని ప్రాణకర్మ ద్వారా లేదా ప్రాణాయామం ద్వారా పొడిగించండి. దాంట్లోనే స్థితి పొందండి. అదే మూలం, అదే ఖుదా, అదే క్రియకు పరావస్థ. ప్రాణకర్మ చేస్తూ ఉంటే స్థిరావస్థ దానంతట అది ఏర్పడుతుంది. అదే మూలం కూడా, అదే ఖుదా. స్థిరావస్థారూపమైన ఆ మహాకాశమే సర్వవ్యాప్తి అయినందువల్ల అన్నింటికంటే పెద్దది. అందువల్ల అదే అల్లా. ఇంకా ఇలా కూడా రాశారు, ఏమని? శ్వాస ప్రశ్వాసలను కావలని ఆపకుండా ఉన్న మీదట అంతర్ముఖి ప్రాణకర్మ చేస్తూ ఉంటే కేవలము కుంభక స్థితి దానంతట అదే కలుగుతుంది. అప్పుడు దాన్ని శ్వాసరహిత స్థితి అంటారు. ఆ సమయంలో శ్వాస ప్రశ్వాసల బహిర్ముఖ గతి పూర్తిగా ఆగిపోతుంది. ఈ ప్రాణకర్మ సాపేక్షం. ఆ శ్వాసరహిత స్థితే అసలైన శ్వాస. దీన్ని గురువచనం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. ఈ అంతర్ముఖ ప్రాణాయామంలో బయటి వాయువును తీసుకోవడం కానీ విడవడం కానీ ఉండదు. ఈ ప్రాణాయామ ఆరంభంలోనే ఇడా పింగుళలను విడిచి దేహంలో ఉన్న ప్రాణ అపానాలను తీసుకొని కర్మ చేయాలి. బయట గాలి బయటే, లోపలి గాలి లోపలే పనిలో మునిగి ఉంటాయి. కూటస్థం లోపల ఉండే ఖుదాయే లేదా స్వయం స్వరూప పురుషోత్తముడే మనుషులందరి శరీరాల్లో ఒకే భావంతో వర్ధిల్లుతూ ఉంటాడు. హిందువు, ఆంగ్లేయుడు, ముసల్మాన్ మొదలైన రూపాల్లో వేరుగా ఉండడు. మూలంలో అంతా ఒకటే. మూలమే అద్వైత భావం. పార్థక్యం అంటే వేరువేరుగా ఉండటం, కేవలము ద్వైత భావం. అద్వైతంలో ప్రతిష్ఠితుడైన మీదట అంటే స్థిరత్వంలో నెలకొని ఉన్న మీదట మరే పార్థక్యము లేదా భిన్నత ఉండదు. ఈ ప్రకారంగా అన్ని సాంప్రదాయాలకు చెందిన హిందువులు అమీర్ ఖాన్, రహీముల్లా ఖాన్, అబ్దుల్ గఫూర్ ఖాన్ మొదలైన అనేక మంది ముసల్మానులు, కూర్కు రాజ్యం కమిషనర్ అయిన ఒక ఇంగ్లీషు దొర, హజరీబాగ్ సూపరింటెండెంట్ అయిన స్పెన్సర్స్తో సహా అనేక మంది ఇంగ్లీషు భక్తులు వారి దగ్గర శిష్యత్వాన్ని స్వీకరించారు. వారి డైరీలో ఈ విషయం రాసి ఉంది కూడా. విశ్వవరేణ్య పతిత పావనులైన ఇతర మహాగురువుల మాదిరిగానే యోగిరాజులు కూడా పతితలు, సమాజం చేత నిందితులు అయిన వ్యక్తుల పట్ల ఉదార భావంతో కృపాకరులై ఉండేవారు. యోగిరాజుల శిష్యుడైన అవినాష్ బాబు బెంగాల్ నాగపూర్ రైల్వే, ఇప్పటి ఆగ్నేయ రైల్వేలో నౌకరీ చేసేవాడు. గురుదేవుల దర్శనం చేసుకోవాలన్న కోరికతో అతను ఒక వారం రోజులు సెలవు ఇప్పించమని తన పై అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ కాలంలో అతని పై అధికారి స్వామి యోగానందుల తండ్రి గారైన శ్రీ భగవతీ చరణ్ ఘోష్ గారు. భగవతీ బాబు గారు అవినాష్ బాబును పిలిచి ఇలా అన్నారు, మతం పేరిట నువ్విలా పిచ్చిలో పడితే ఉద్యోగంలో పైకి రాలేవు, ఆఫీసు పనిలో మనస్సు నిలుపు అని. అవినాష్ బాబు ఉదాసీన మనస్సుతో ఇంటికి నడిచి వెళ్తున్నాడు. దారిలో అతను భగవతి బాబు గారు పల్లకీలో వెళ్తుండటం చూశాడు. దగ్గరికి వచ్చిన తర్వాత భగవతి బాబు గారు పల్లకీలోంచి దిగి అతన్ని కూడా నడిచి రావడం ప్రారంభించారు. అతన్ని ఓదారుస్తూ ప్రపంచంలో పైకి వచ్చే మార్గం ప్రశస్తమైందన్న దృష్టితో అవినాష్ బాబుకు నచ్చచెప్పడం మొదలుపెట్టారు. అవినాష్ బాబు విచారంగా ఆయన మాటలు వింటున్నాడే కానీ అతని మనస్సులో దయాళురైన గురుదేవులను తనకు దర్శనం ఇవ్వమని ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ మైదాన మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో సాయంకాల సూర్యకిరణాలు ఉద్భాసితాలయ్యి ఉద్దీపన కావించే ఒక మాయాజాలాన్ని సృష్టించాయి. అకస్మాత్తుగా ఒక గజం దూరంలో యోగిరాజులు అలౌకిక శరీరాన్ని ధరించి ఆవిర్భవించటం వాళ్ళు గమనించారు. భగవతి బాబు, మీ కింది ఉద్యోగి విషయంలో మీరు చాలా నిర్దయగా ఉన్నారు అన్నారు యోగిరాజులు. ఈ మాట అనేసి వారు అంతర్ధానం చెందారు. అవినాష్ బాబు చేతులు జోడించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అనుకోని ఈ సంఘటనకు భగవతి బాబు గారు ఎంతో విస్మితులయ్యారు. కొద్ది నిమిషాలు మౌనంగానే ఉండిపోయారు. ఆ తర్వాత ఇలా అన్నారు, రేపటి నుంచి మీకు సెలవు మంజూరు.
మీ గురుదేవుల దర్శనానికి తప్పకుండా వెళ్ళండి. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తే బాగుంటుంది. నేను ఆ మహాయోగి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను అని. మర్నాడు భగవతి బాబు గారు భార్య సమేతులై అవినాష్ బాబుతో పాటు రైల్లో కాశీకి బయలుదేరారు. యోగిరాజుల నివాసానికి చేరేసరికి వారు పద్మాసనం వేసుకొని ఉన్నారు. వాళ్ళు వారికి ప్రణామం చేశారు. యోగిరాజులు అరవిచ్చిన కన్నులు రెంటినీ తెరుస్తూ మధుర మందహాసంతో ఇలా అన్నారు: ఎవరిని ధర్మపథం మీద నడవకుండా ఆపటం ఉచితం కాదు అని. ఆ తర్వాత భగవతి బాబు గారు తమ భార్యతో పాటు యోగిరాజుల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు. తాము కృతార్థులయ్యారు. ఈ భగవతి బాబు గారే తమ అద్వితీయ పుత్రులైన ముకుందలాల్ గారు పుట్టిన కొన్నాళ్లకు పసివాణ్ణి తీసుకొని భార్యతో పాటు దగ్గరలో ఉన్న కాశీకి వచ్చారు. ఆ సమయంలో ధ్యానమగ్నులైన యోగిరాజులు భక్తుల చేత పరివేష్టితులయ్యి ఉన్నారు. భగవతి బాబు గారి భార్య పసివాణ్ణి ఒళ్ళోకి తీసుకొని ప్రణామం చేస్తూ ఉండగా మహాయోగులు కళ్ళు తెరిచి చేతులు చాపి ఆ పసివాణ్ణి తమ చేతుల్లోకి తీసుకొని ఇలా అన్నారు: నీ కొడుకు యోగి అవుతాడమ్మా. పైగా అనేక మందికి ఈశ్వరానుసంధానానికి దారి చూపిస్తాడు అని. సర్వదర్శులైన ఈ మహాగురువుల ఆశీర్వాదం వల్లే ఈ ముకుందలాలే తరువాత పరమహంస యోగానంద అన్న పేరుతో ప్రసిద్ధి పొందారు. అంతేకాకుండా తూర్పు పడమటి దేశాల ప్రజలందరికీ కూడా క్రియాయోగం ద్వారా ఈశ్వరానుసంధానానికి దారి చూపించారు. స్వామి ప్రణవానంద అనే మరో ప్రియ శిష్యులుండేవారు. గృహస్థ జీవితంలో ఈయన రైల్వే ఆఫీసులో నౌకరీ చేసేవారు. ఈయన సాధన ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక అవస్థ ఎంత రసమయంగా ఉంటుందో ఆస్వాదించి ఉన్నారు. ఈయన ఎప్పుడూ బ్రహ్మానందంలో మునిగి ఉండి ఆఫీస్ పనులు బాగా చేయలేకపోయేవారు. ఉద్యోగంలోంచి ఎలాగో ఒకలాగా తప్పుకున్నట్లయితే సాధన ఇంకా అత్యధిక మనోయోగపూర్వకంగా చేయవచ్చని అనుకున్నారు. అందువల్ల ఈయన ఉద్యోగం నుంచి విముక్తి కలిగించమని తమ గురుదేవులకు విన్నవించుకున్నారు. పెన్షన్ తీసుకో అన్నారు గురుదేవులు. ఈ కొద్ది కాలం నౌకరీలో ఏ కారణంగా పెన్షన్ తీసుకోనండి అన్నారు ప్రణవానంద గారు. నువ్వేది కోరితే అది, కానీ ఏదో ఒక కారణం చూపించు అన్నారు. మర్నాడు ప్రణవానంద గారు శరీర అనారోగ్య కారణం చూపిస్తూ పెన్షన్ కోసం దరఖాస్తు పంపారు. అనుకోకుండా అది త్వరలోనే రైల్వే డాక్టర్ల ఆమోదం, ఉన్నతాధికారుల ఆమోదం పొంది దరఖాస్తు మంజూరు అయ్యింది. ప్రణవానందులు ఉద్యోగం నుంచి విముక్తి పొంది కొత్త స్ఫూర్తితోనూ ఉత్సాహంతోనూ సాధనలో లీనులయ్యారు. ఈ ప్రణవానందులే యోగిరాజుల అనంతర సాధకులుగా బాగా విఖ్యాతులయ్యారు. యోగిరాజులు ఎప్పుడు బైఠక్ఖాన అంటే కూర్చునే ఇంటి భాగం గదిలో గద్దె మీద పద్మాసనం వేసుకొని కూర్చుని ఉండేవారు. ఎదురుగా శిష్యులు భక్తులు కూర్చునేవారు. చాలా తక్కువే మాట్లాడేవారు. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి మనస్సులో జిజ్ఞాస మొలకెత్తిన ఎవరో ఒక శిష్యుడి వైపు చూసి టూకీగా అతని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. ప్రతిసారి వారిని ఏదో ప్రశ్న అడగడమన్నది ఉండదు, కానీ వారే భక్తుల మనస్సుల్లో ఉన్న మాటలు తెలుసుకొని జవాబిచ్చేవారు. ఎవరైనా ఒక శిష్యుడు జటిలమైన ఒక ప్రశ్న పెట్టుకొని వారి దగ్గరికి వచ్చినట్లయితే వారు అతని మనస్సులోని మాటకు లేదా భావనకు అనుకూలము, సహజము, సరళము అయిన సమాధానం ద్వారా అన్ని రకాల సంశయాలన్నీ పోగొట్టేవారు. ఏ భక్తుడి మనస్సులోని అలలు వారికి తెలియనివి కావు. గ్రంథాల్లో వివరించిన విద్య ద్వారా వారెన్నడూ శాస్త్ర వ్యాఖ్యానం చేసేవారు కాదు. సాధనలో ప్రాప్తించిన దాన్ని వారు భక్తులకు చెప్పేవారు. వేదాలు, వేదాంతం, ఉపనిషత్తులు, గీత మొదలైన జటిల గూఢ శాస్త్రాల్లోని దార్శనిక, వైజ్ఞానిక తాత్వికతను కలిగిన అనుభూతి ద్వారా అపూర్వ కౌశలంతో తెలియపరుస్తూ ఉండేవారు. పురాతన ప్రాచీన శాస్త్రాలన్నీ కూడా ప్రాచీన ఋషుల మునుల సాధన ద్వారా ఉపలబ్ధమైన జ్ఞాన భండారాలని వారు చెప్పేవారు. ఎవరి ఉపలబ్ధులు అనుభూతులు ఆ ప్రకారంగా ఉంటాయో వారే ఆ గ్రంథాలు లేదా శాస్త్రాలు యథార్థ వ్యాఖ్య చేయడానికి సమర్థులవుతారు. సాయంకాలం పూట వారింటికి భక్తులు అభ్యాగతులు వచ్చినప్పుడు యోగిరాజులు సౌజన్యంతో అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా చూసేవారు.
ఎవరో ఒక ధనుకుడి పట్ల కానీ, విశిష్ట గుణ సంపన్నుడైన వ్యక్తి పట్ల కానీ విశేషమైన ఆప్యాయత చూపించడమో, దీనుడు, దరిద్రుడు, మూర్ఖుడు అయిన వ్యక్తి పట్ల అవహేళన కనపరచడమో ఎన్నడూ జరిగేది కాదు. వారు అందరినీ సమాన దృష్టితోనే చూసేవారు. బ్రహ్మజ్ఞానులందరూ దేహాభిమానము, అహంకారము లేనివారయ్యి అందరిలోనూ అద్వైతను లేదా అపురూప ఐక్యాన్ని దర్శిస్తూ ఉంటారు. సాధువుల సమదృష్టికి ఆధారం బ్రహ్మజ్ఞానం. యోగిరాజుల ప్రతి ఒక్క వాక్యంలోనూ జ్ఞానంలోని తీక్షణ ప్రఖరత అభివ్యక్తమవుతూ ఉండేది. వారి దేవత్వ గరిమ వల్ల ఎదుట ఉన్న వారందరి తలలు వంగుతూ ఉండేవి. యోగిరాజులు మౌనం వహించినప్పుడు లేదా జటిలమైన ధార్మిక విషయాల్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారు భక్తుల మనస్సుల్లో అనిర్వచనీయమైన ఒక జ్ఞానాన్ని ప్రసరింపచేస్తున్నట్లు కనిపించేది. భక్తులెవరైనా చింతాగ్రస్తమైన మనస్సుతో వారి దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనస్సుల్లోని భావాలు మారిపోయేవి. యోగిరాజుల దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే మనస్సులో శాంతి, ఆనందం ఆస్వాదిస్తున్న అనుభవం కలిగేది. వారు దుఃఖం వల్ల విచలితులు కావడం కానీ, సుఖం వల్ల ఆనందితులు కావడం కానీ ఎన్నడూ కనిపించలేదు. ఎవరైనా వారి దగ్గర తమ అతీతాన్ని గురించి, అంటే జన్మాంతరాన్ని గురించి, జరిగిపోయిన దాన్ని గురించి ఏదైనా ప్రశ్న వేసినట్లయితే వారు అతీతాన్ని పూర్తిగా మరిచిపోయి ఆత్మ సాధనలో తన్మయతతోనూ మనోయోగంతోనూ ఆధ్యాత్మిక ఉన్నతి పొందే ప్రయత్నం చెయ్యండి. దానివల్లే లోక కళ్యాణం, వ్యక్తిగత శుభం చేకూరుతాయనేవారు. ఇందువల్లే వారు క్రియాయోగ సాధన చేయవలసిన అవసరం అందరికీ గుర్తు చేసేవారు. వారు ఎన్నడూ ఎవరిని తమ సొంత పని మీద ఏది చేసి పెట్టమని అడిగేవారు కాదు. ఆంతరికత తప్ప వారు ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన దానము లేదా సహాయము తీసుకునేవారు కారు. ఎందుకంటే మామూలుగా వారికి ఆర్థిక స్వతంత్రత ప్రాప్తమయ్యి ఉంది. వారు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. పెన్షన్ వచ్చేది. శిష్యులకు చదువు చెప్పేవారు కూడా. సాధారణంగా తమకు ఆర్థికమైన రాబడి వచ్చే వనరులు లేని లేదా ఆర్థిక స్వతంత్రత కానీ, సంపన్నత కానీ లేని ఇతర గురువులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ శిష్యుల ఐశ్వర్యం మీద ఆధారపడి ఉండడం కద్దు. కానీ యోగిరాజులు తాము గడించిన డబ్బుతోనే జీవనాన్ని గడుపుకుంటూ ఉండేవారు. ఇతరుల అన్నాన్ని ఆశ్రయించి ఎన్నడూ కూడా ఉండేవారు కారు. వారిలో ఇతరుల అనుకూలత కోసం ఆశించడమన్నది ఎన్నడూ కూడా ఉండేది కాదు. వారి వల్ల నెలకొన్న ఆదర్శాల్లో ఇది అన్నింటికన్నా గొప్ప ఆదర్శంగా మన్ననలను అందుకొన్నది. వారు తమ భక్తులందరినీ అలాగే జీవనం గడపమని ఉపదేశిస్తూ ఉండేవారు. మిగిలిన మరికొంత భాగాన్ని రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.